ఎందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని ఇట్స్ గణేష్ ఫ్రమ్ రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూట్యూబ్ ఎంత ఇన్కమ్ ఇస్తుంది అని నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను. మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ మన టాపిక్లోకి వెళ్ళిపోతే యూట్యూబ్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో 10,000 వ్యూస్కి ఇన్కమ్ ఇస్తుందా, ప్లస్ మనకి యూట్యూబ్ యాడ్సెన్స్ ఎలా వస్తుంది, ఒకవేళ యాడ్సెన్స్ వస్తే మన దాంట్లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నిటికీ ప్రశ్నలే ఫ్రెండ్స్. నేను వీటిలో కొన్నిటికి మాత్రమే ఆన్సర్ చెప్తాను. అండ్ ఈ వీడియో అనే షార్ట్లో నేను తేల్చాలని నేను కోరుకున్నాను. అండ్ అంతేకాకుండా ఏంటంటే మనం ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం. నాకేంటంటే నేను ఆల్మోస్ట్ నా ఛానల్కి 45K వ్యూస్ దాటాయి. మోర్ దెన్ నాకేంటంటే 10,000 వ్యూస్కి అయితే నాకు జీరో ఫ్రెండ్స్. అండ్ 10,000 వ్యూస్ వచ్చేటప్పటికి నాకు డైలీ వచ్చేసి 500-600 వ్యూస్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ లెక్కను చూసుకుంటే నాకు 10,000 వ్యూస్ వచ్చింది, మానిటైజేషన్ అనేది స్టార్ట్ అయిన వెంటనే నాకు ఏంటంటే వన్ వీక్లో ఇంచుమించుగా 5,000 వ్యూస్ అనేది వేస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ 5,000 వ్యూస్ కంటే నాకు టోటల్గా 15,000 వ్యూస్ అనేది రావడం జరిగింది. బట్ ఆ 15,000 వ్యూస్కి జీరో ఇన్కమ్ అనమాట. టోటల్గా జీరో ఇన్కమ్ అనేది రావడం జరిగింది. ఎందుకు అంటే 15,000 వ్యూస్ అనేది వేస్ట్. అంటే మనకి అది ఓన్లీ ఛానల్కి ఒక మంచి రేటింగ్ ఇవ్వడానికి మాత్రం, అంటే సబ్స్క్రైబర్స్ రావడానికి మాత్రమే ఆ వ్యూస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. అండ్ ఇది మన ఛానల్కి ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్ మానిటైజేషన్ అవ్వాలి అంటే, మనకి యాడ్స్ రావాలి అంటే మనకి ఇస్తుంది. ఓకే, ఒకవేళ మనకి యాడ్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి మీరు ఒకటి ఫ్రెండ్స్, క్రియేటర్స్కి మాత్రమే ఇది తెలిసేది. మీరు ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు కొన్ని మాత్రమే తెలిసేది. ఏంటంటే ఎల్లో సింబల్ అంటే ఏంటి, ఎల్లో డాలర్ సింబల్ అంటే ఏంటి, గ్రీన్ డాలర్ సింబల్ అంటే ఏంటి, బ్లాక్ డాలర్ సింబల్ అంటే ఏంటి. ఈ 3 టైప్స్లో మనం ఎల్లో కోసం మాట్లాడుకుందాం. బ్లాక్ అంటే పూర్తిగా దానికి అసలు యాడ్సే రావు, జీరో ఇన్కమ్. ఓకే. అండ్ ఎల్లో ఏంటంటే కొన్ని యాడ్స్ మాత్రమే వస్తాయి. యూట్యూబ్ అనేది తన పరంగా ఏంటంటే కొన్ని యాడ్స్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు యూజ్ చేసే టైటిల్ అయితే ఏదో దానికి వాళ్ళ యూట్యూబ్ ఆర్గనైజేషన్తో మ్యాచ్ అవ్వడం లేదు, ఆల్గరిథంతో మ్యాచ్ అవ్వట్లేదు. అలా మ్యాచ్ అవ్వనప్పుడు ఏంటంటే యూట్యూబ్ మనకి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి ఒక 5,000 వ్యూస్కి జస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇలా ఇస్తుంది అనమాట. అదే ఒకవేళ గ్రీన్ సింబల్ ఉందనుకోండి, 2,000 వ్యూస్కే మనకి ఏంటంటే 150 రూపీస్ కూడా వస్తుంది. అండ్ మీకు శాంపుల్గా నేను చూపిస్తాను, కొన్ని ఫొటోస్ అని మీకు కనిపిస్తూ ఉంటాయి, మీరు అది చూస్తూ ఉండండి. నాకేంటంటే 2,000 వ్యూస్కి సింపుల్గా ఏంటంటే నాకు 160 రూపీస్ అనేది రావడం జరిగింది. 160 రూపీస్ అనేది సింపుల్గా మామూలుగా కాదు, మాటలంటే కాదు. ఎందుకంటే మనకి అంత పాపప్గా వస్తేనే వచ్చేది. యూట్యూబ్ ఇన్కమ్ అనేది యాడ్స్ మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకటి గమనించుకోండి, మీకు వచ్చే యాడ్స్ అంటే మీరు పెట్టే కంటెంట్ని మీరు గమనించుకోవాలి. ప్లస్ మీరు పెట్టే ట్యాగ్స్ ఇంపార్టెంట్. ప్లస్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఎక్కువ సెర్చ్ రేటింగ్ అనేది రాకూడదు, తక్కువ రావాలి. అంటే మీరు ఇప్పుడు సపోజ్ హౌ టు ఎర్న్ మనీ, ఇదేంటంటే 40 మిలియన్ లేదంటే 500 మిలియన్ మెంబర్స్ సెర్చ్ చేస్తారు. అదే హౌ టు ఎర్న్ మనీ విత్ గణేష్ అన్నాను అనుకోండి, ఇది ఒక 20,000 మెంబర్స్ మాత్రమే సెర్చ్ చేస్తారు. ఓకే. దీనిలో హౌ టు ఎర్న్ మనీ విత్ గణేష్ 2018 అన్నాను అనుకోండి, 2018 జనవరి అంటే మనకి కీవర్డ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. బట్ అప్పుడు మనకి సెర్చ్ రేటింగ్ అనేది ఒక 5,000 10,000 రావడం జరుగుతుంది. అప్పుడు మీరు దీన్ని కీవర్డ్గా యూజ్ చేసుకుంటే మీకు యూట్యూబ్ యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓవరాల్ నేను చెప్పదలిచేది ఒకటే ఫ్రెండ్స్, 10,000 వ్యూస్కి అయితే జీరో ఇన్కమ్. ఓకే. అండ్ ఇది మీ ఛానల్ మీరు మోనిటైజేషన్ అవ్వాలి అనుకుంటే మీకు 10,000 వ్యూస్ అనేది ఖచ్చితంగా దాటాలి. అండ్ ప్రతి యూట్యూబర్కి నేను చెప్పేది ఏంటంటే, నేనేది టాప్ అప్ యూట్యూబర్ని ఏం కాదు, బట్ నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసేది ఏంటంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది మన సెర్చ్ రేటింగ్ బట్టి ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా వీడియో పెట్టామనుకోండి, దానికి ఎక్కువ రేటింగ్ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ప్లస్ మనకి అది ఎల్లో సింబల్ వచ్చింది అంటే మనం మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకొని ప్లస్ మనం ఏంటంటే అపీల్ చేసిన తర్వాత 1 వీక్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 వీక్ కాదు, వితిన్ 3 డేస్లోనే మనకి అది మళ్ళీ గ్రీన్ సింబల్లో రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మీరు యూట్యూబ్లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతారు. ఓవరాల్గా 10,000 వ్యూస్కి అయితే జీరో ఇన్కమ్. అండ్ మనకు వచ్చేసి మిగతా ఇన్కమ్ అనేది మీకు కనిపిస్తూనే ఉంది. నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా వీడియోస్ మీకు లైవ్లో ప్రూఫ్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ నేను ఇలాంటి ఒక వీడియో చేసేది నా ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతే. ఒకవేళ ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక మంచి పర్పస్కి మీ అందరికీ ఒక ఏ వేలో వచ్చింది అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ అంతవరకు వేచి చూడండి అండ్ స్టే ట్యూన్ అండ్ బాయ్ అండ్ జై హింద్.